అనధికార లేఅవుట్లోని ప్లాట్ల యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ ఈ నెల 23న ముగియనుందని నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ తెలిపారు. నెల్లూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 21, 22, 23వ తేదీలలో కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు క్రమబద్ధీకరించుకోని లేఅవుట్ల ప్లాట్ల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటి వరకు అనధికార లేఅవుట్లకు సంబంధించి 3,958 అప్లికేషన్లను అందుకొని వాటిలో 1,578 దరఖాస్తులకు క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేశామని కమిషనర్ చెప్పారు. నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి సెన్సెస్ 2027 గురించి ఇప్పటికే కొంత అవగాహన ఉండి ఉంటుంది. భారత ప్రభుత్వం గృహ మంత్రిత్వ శాఖ వారు, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, డైరెక్టరేట్ ఆఫ్ సెన్సెస్ వారు సెన్సెస్ 2027 కార్యక్రమాన్ని ప్రారంభించి అది మొదటి దశలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఈ నెల 16వ తారీఖు నుండి మొదలై 30వ తారీఖు వరకు ఉంటుంది. ఏప్రిల్ 16 నుండి 30 వరకు జరిగేటువంటి ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో నగర పౌరులందరూ కూడా పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాను. ఇది ప్రజలు ఎవరికై వారుగా మీ వివరాలను మీరు ఈ సెన్సస్ డిపార్ట్మెంట్ వారికి అందించేందుకు వెసులుబాటుగా ఇచ్చినటువంటి అవకాశం. దీనికి సెన్సస్ డిపార్ట్మెంట్ వారు se.census.gov.in అనే వెబ్ లింక్ ద్వారా మీ వివరాలను మీరు నమోదు చేసుకోవడానికి ఈ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు, సెన్సస్ అనేటువంటిది ఒక దేశ, రాష్ట్ర, అదేవిధంగా ఒక జిల్లా మరియు ఒక కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అనేక పరిపాలనాపరమైన సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిర్ణయాలను తీసుకోవడంలో, అదేవిధంగా పాలసీను తయారు చేయడంలో జనగణన అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి కీలకమైనటువంటి జనగణనలో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పి మీరందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేటువంటి ఈ ప్రక్రియ ద్వారా మీ వివరాలను మీరు నమోదు చేసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, దీనికి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి వెబ్ లింక్ se.census.gov.in. అందరూ కూడా విద్యావంతులైనటువంటి వారు, మీరు మీ బంధువులకి, మీ స్నేహితులకి, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ గురించి తెలియజేసి ఎక్కువ మంది ఇందులో భాగస్వాములు అయ్యే విధంగా చేయాలని చెప్పి మీ సహకారాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. వాస్తవానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరు, పేపర్ మీద ఉన్నటువంటిది అధికారికంగా అధికారులు సంతకాలు చేసి అధికారికంగా ప్రకటించినటువంటిది వేరు. కాబట్టి పేపర్ మీద ఏదో పేపర్ పెట్టి ఆ పేపర్లో ఉన్నాయని వాస్తవాలు అనుకోవడం కరెక్ట్ కాదు. అంచనాలు అనేటువంటిది సాధారణంగా దేనికైనా తయారు చేస్తారు. అంచనాలు తయారు చేసినంత మాత్రం అది అమలైనట్టు కాదు. అంచనాలు తయారు చేసిన తర్వాత దాన్ని కన్సర్న్డ్ ఇంజనీరింగ్ అధికారులు స్క్రూటినీ చేసిన తర్వాత దానికి అప్రూవల్ అంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకున్న తర్వాత దాన్ని టెండర్ ప్రక్రియకు వెళ్ళిన తర్వాత టెండర్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వారికి వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వర్క్ని వారు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎంత వర్క్నైతే వారు ఎగ్జిక్యూట్ చేశారో దానికి అనుగుణంగా వారికి బిల్లులు చెల్లింపబడతాయి. అంటే నేను ఒక 100 రూపాయలకి ఒక వర్క్కి ఎస్టిమేట్ వేశాను, కానీ క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు అక్కడ 60 రూపాయలే ఖర్చు అవుతుంది, 60 రూపాయల సంబంధించిన వర్క్ అవుతుంది, దానికి మాత్రం బిల్లు చెల్లిస్తాం. లేదు కొన్ని సందర్భాల్లో 100 రూపాయలకి మించిన వర్క్ చేయాల్సి వస్తుంది, అప్పుడు మళ్ళీ అదనంగా శాంక్షన్ తీసుకొని మళ్ళీ టెండర్ పిలుస్తారు. కాబట్టి పేపర్ మీద 100 రూపాయలు అంచనా వేశారని చెప్పి 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాను అనేటువంటిది అర్ధరహితం. అది శాస్త్రీయ దృక్పథంతో చూసినప్పుడు అది కరెక్ట్ కాదు. ప్రతి విషయాలు కూడా కమిషనర్ కాకుండా రాజకీయ నాయకులు టీడీపీ పార్టీ నాయకుడిగా ఉన్నాడు అని వాళ్ళ వర్షం. ఇది పూర్తిగా అర్ధరహితం. ఎందుకంటే అధికారులకి రాజకీయ పార్టీలు అంటే ఏముండవు. అధికారులు అనేటువంటి వారు ఏ ప్రభుత్వంలో పనిచేస్తారు. అపాయింట్మెంట్ ఆర్డర్ నుంచి రిటైర్మెంట్ ఆర్డర్ వరకు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో పనిచేస్తారు. ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది అధికారుల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ పార్టీలకి అనుకూలంగా పనిచేయడం, ఇంకో పార్టీకి అననుకూలంగా పనిచేయడం అనేటువంటిది ఏమి ఉండదు. తర్వాత అధికారి అనేటువంటి వారు ప్రతిదీ కూడా ఏదైతే చట్టబద్ధంగా చేయగలమో, ఏదైతే నియమ నిబంధనలు ఉంటాయో ఆ నియమ నిబంధనల్ని అమలు చేస్తారు తప్ప
వారికి ఇష్టారీతిగా చేయడానికి కూడా ఉండదు. ఒకవేళ అలా చేస్తే వారిపైన కూడా విజిలెన్స్ కేసులు ఉంటాయి, వారిపైన ఏసీబీ కేసులు పడతాయి, వారు కూడా వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అధికారి కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు లేదా వేరే వారు ఇష్టరాజ్యాంగం చేయడానికి వీరు వ్యక్తిగత ఇష్టాలు ఏమి ఉండవు. ఇక్కడ ప్రభుత్వ ఆశయాల మేరకు, ప్రభుత్వ విధానాల మేరకు, చట్టానికి లోబడి, నియమ నిబంధనలకు లోబడి మాత్రమే పనిచేస్తారు ఏ అధికారి అయినా సరే. మరొకసారి చెప్తాను, ఇది పూర్తిగా అర్ధరహితం. కార్పొరేషన్ నిధులు ఖర్చు పెడతాం అనేది 100కి 100 పాళ్ళు అవాస్తవం. వాస్తవం ఏంటంటే సాధారణంగా పని చేపట్టినప్పుడు దానికి కావాల్సినటువంటి నిధులు ఎలా సమకూర్చుకోవాలనేటువంటి దాని మీద ముందు ఆమోదం తీసుకుంటాం, పరిపాలన ఆమోదం. అయితే ఆనాడు ఉన్న ప్రశ్న బట్టి అది సాధారణ నిధుల నుంచి తీసుకుంటామా, లేదా సిఎస్ఆర్ నిధుల నుంచి తీసుకుంటామా, లేదా ఎల్ఆర్ఎస్ బీపీఎస్ గ్రాంట్ నుంచి తీసుకుంటామా, లేదా 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ నుంచి తీసుకుంటామా అనేది మనము ఎంచుకోవాలి. అయితే ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సాధారణ లేదా సిఎస్ఆర్ కాంపోనెంట్ ద్వారా నిధులు తీసుకోవచ్చు అని చెప్పి మనం తీసుకున్నప్పుడు అదే చెప్పాను, అమలు చేసిన తర్వాత బిల్లులు చెల్లించేటప్పుడు మనం ఏ నిధులతో చెల్లిస్తున్నాం అనే దాన్ని బట్టి ఫైనల్గా ఈ నిధుల ద్వారా ఈ వర్క్ టేకప్ చేస్తామని చెప్పి మనం ఫైనల్ కూడా వర్క్ డిక్లరేషన్ చేస్తాము. బహుశా మీరందరికీ తెలుసు, శిలాఫలకాలు కూడా ఈ నిధుల ద్వారా ఈ వర్క్ని పూర్తి చేయడం జరిగిందని కూడా శిలాఫలకాలు వేస్తారు క్లియర్ కట్. కాబట్టి అంతిమంగా ఏ నిధుల ద్వారా బిల్లింపులు చెల్లించి ఏ నిధుల ద్వారా అయితే ఆ వర్క్ను పూర్తి చేస్తామో అదే అవుతుంది. అయితే మొదటగా వర్క్ మొదలుపోయేటప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మనము నిధులను లభ్యతను బట్టి ఆమోదం తీసుకో, తర్వాత వెసులుబాటును బట్టి ఏదైతే అవసరమో, ఏదైతే అందుబాటులో ఉంటుందో దాన్ని ఖర్చు చేస్తాం. ఖర్చు చేసిన దాన్ని కూడా ఫైనల్గా డిక్లేర్ చేస్తాం. ఇందులో ఏది దాచుకోవడానికి ఉండదు. ఒక్క పైసా కూడా ఆ మాటకు వస్తే ఏ ప్రభుత్వ అధికారి కూడా ఒక్క పైసా కూడా దాచిపెట్టి లేదా ఏ ఒక్క పైసా కూడా ఒక్కరికి తెలియకుండా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా చేయలేడు. అది అసాధ్యం, ప్రభుత్వ వ్యవస్థలో అది అసాధ్యం. కాబట్టి ఇవన్నీ తెలియకుండా అర్ధరహితంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి లేఅవుట్ డెవలపర్సు, రియల్టర్సు, అదేవిధంగా బిల్డర్స్ అందరికీ కూడా గొప్ప లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2025 అనేటువంటిది రేపు 23వ తారీఖు నాటికి పూర్తి కాబోతుంది. అంటే ఏప్రిల్ 23వ తారీఖున మీ అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీగా ప్రభుత్వం ఇప్పటికి ప్రకటించింది. కాబట్టి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2025 ద్వారా ఏవైతే అనాధికారిక లేఅవుట్లు ఉన్నాయో, అనాథరైజ్ లేఅవుట్స్ ఉన్నాయో, అదేవిధంగా అనధికారిక లేఅవుట్లో ఎవరైతే ప్లాట్స్ కొని ఉన్నారో మీ ప్లాట్స్ను రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. అయితే ఇప్పటికే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి 3,958 మంది లబ్ధిదారులు వారికి ఉన్నటువంటి అనధికారిక ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవడానికి అప్లై చేసి ఉన్నారు. 3,958 అప్లికేషన్స్ రావడం జరిగింది. అందులో ఇప్పటివరకు 1578 అప్లికేషన్స్ని డిస్పోజ్ చేయడం కూడా జరిగింది. దాదాపు 75% మనము డిస్పోజ్ చేశాము. ఇంకనూ కొంత పెండెన్సీ ఉంది, అవి కూడా ప్రాసెస్లో ఉన్నాయి, అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. అయితే ఇంకా ఎవరైతే అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లు కొని ఉన్నారో, ఈ అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు కొన్న వారికి బిల్డింగ్ పర్మిషన్స్ రావు, బ్యాంక్ లోన్స్ రావు. కాబట్టి వాటిని రెగ్యులరైజ్ చేయించుకునేందుకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని ఇచ్చింది. వారందరూ కూడా త్వరితగతిన ఈ నెల 23వ తారీఖు లోపున మీ అప్లికేషన్స్ని, అంటే మీ అనధికారిక లేఅవుట్లో కొన్నటువంటి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవడానికి మీ అప్లికేషన్స్ని మీ సంబంధిత ఎల్టీపీ ద్వారా కానీ లేదా మీకే మీరుగా కానీ lrsdtcp.ap.gov.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మీరు నమోదు చేసుకున్న తర్వాత వాటిని ప్రాసెస్ చేసి మీకు ఫైనల్గా మీ ప్లాట్స్ని రెగ్యులర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి నెల్లూరు నగరం ఉన్నటువంటి రియల్టర్స్, డెవలపర్స్, అదేవిధంగా బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో అనధికారిక లేఅవుట్లో ఉన్నటువంటి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఈ నెల 23వ తారీఖు చివరి రోజు. కాబట్టి మీ అప్లికేషన్స్ ఇంకా సబ్మిట్ చేయకుండా ఏమైనా పెండింగ్ ఉన్నట్లయితే వాటిని వెంటనే సబ్మిట్ చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును.
కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.